మహిళలు సాధిస్తున్న విజయాలు మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజండి. ఒక మహిళ సాధించిన విజయం చెప్పుకున్నట్లయితే మనం సునీత విలియమ్స్ గారి గురించి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎంతో నిరుత్సాహపడుతూ ఉంటారు. మేమేమి సాధించగలం, మేమేమి చేయగలం. అదే విధంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళని ఎంతో నిరుత్సాహపరుస్తుంటారు. కానీ వాళ్ళని ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా మేమేదైనా సాధించాలని తపనతోనే ముందుకు వెళ్తున్నారు. పురుషులకు సమానంగా ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కనపరుస్తున్నటువంటి పనితీరు కానీ వాళ్ళు ఎంతో మెరుగుగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా పురుషులకు ఏమాత్రం మేము సాటి లేదని చెప్పడం అన్నది సునీత విలియమ్స్ గారి విషయంలో మనం చూస్తున్నాం. అంతరిక్షంలో పరిశోధనలు అంటే కఠోరమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి విషయం. ఒక మహిళగా ఆవిడ సాధించిన తీరు ఎంతో గొప్ప విషయం. అదే విధంగా ఆవిడ గత 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉంటూ ఎన్నో రకాలైన పరిశోధనలు చేసి మన దేశం యొక్క మనుగడకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ అంతరిక్షంలో ఉంటూ మనకి భూమికి చేరవేస్తున్నటువంటి తీరును మనం ఎంతో ప్రశంసించగలం. అదే విధంగా ఒక మహిళగా ఉంటూ ఆవిడ అక్కడ ఎంతో ధైర్య సాహసాలు చూపిస్తూ అక్కడ, ఎందుకంటే చిన్న విషయం కాదండి, మనం ఒక ఊర్లో ఉంటూ మన పక్క ఊరికి వెళ్ళి మసలడం అంటేనే చాలా కష్టం. అంతరిక్షంలో 9 నెలలు గడపడం అంటే చిన్న విషయం కాదు. ఆవిడ తిరిగి భూమి మీదకి మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడ మేము చాలా సంతోషిస్తాం. ఒక సాటి నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నానండి, ఆవిడ ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా ఒక వీర మహిళలాగా మేము ఎవరికి తగ్గము, ఎవరికి తీసుకోమన్న విధంగా ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా ఎంతో చక్కనైనటువంటి చాకచక్యం చూపిస్తూ దేశానికి ఎంతో వెన్నెముక్కలా ఉంటూ మహిళల తాలూకా ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నందుకు సునీత విలియమ్స్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.